కొంచెం ఆగమంటుంటే నీకోసం 37 కొబ్బరికాయలు కొట్టాలని వేడుకున్నాను. కళ్ళు మూసుకో, కదలకుండా నించో. దేవుణ్ణి ఏం వేడుకున్నాను చెప్పు. నువ్వేం మొక్కున్నావు? నాకేమైనా జోసి తెలుసా? నీకు ఆ రావు కాలానికి నిండు అమావాస్య నాడు మంగళకరంగా పెళ్లి జరగాలని వేడుకున్నాను. కొట్టానంటే దిమ్మ తిరిగి పడిపోతాం. పెద్ద మొక్కుకున్నాడంట భక్తుడు. చూడు, నీ చట్టి చేసిన ఘనకార్యం నాకు తొందరలో పెళ్లి జరగాలని వేడుకున్నాడట. తిక్కలాడు. ఏమైంది నీకు? ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్నావులాగా. నేను ఇటు వెళ్తే నువ్వు అటు వస్తున్నావు, ఎదుటి పడితే మోహన్ చాటేస్తున్నావు. ఏంటి? నా కళ్ళలోకి చూసి మాట్లాడి ఎన్నాళ్ళైంది? నేను అంతగా ఏం తప్పు చేశాను? సీతాలు, నిజంగానే నీకు నచ్చానా? ఓరి దేవుడా, ఏంటలా కొత్తగా అడుగుతున్నావు? నేనేం చెప్పినా చేస్తావా? ఏంటి హఠాత్తుగా అడుగుతున్నావు? చేస్తావో చేయవో మాత్రం చెప్తే చాలు. చెప్పు. నన్ను మర్చిపో. మనందరి మంచి కోసం చెప్తున్నాను. నన్ను నీ మనసులోంచి తుడిచే. నువ్వు అసలేమనుకుంటున్నావు? నేను ఆడపిల్ల అనుకుంటున్నావా, లేక ఊసరి వల్ల అనుకుంటున్నావా? నువ్వెవరయ్యా రాత్రులు తుడిచేయడానికి? ఇవి నీటి మీద రాత్రులు కావు, మనసు. నీకు ఇదేం అర్థం కాకపోతే నీ కర్మ నువ్వేమనైపో. నన్ను ఊరికే బెదిరించు. మన దేశంలో సహజ సంపదలన్నీ ఇలాంటి గ్రామాల్లోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. అంతేగాక మన దేశం ఆర్థిక భవిష్యత్తు మొత్తం ఈ గ్రామాల్లో, అందులో మీ చేతుల్లోనే ఉంది. వివరంగా చెప్తాను, కానీ విన్న తర్వాత ఎవరి మటుకు వాళ్ళు నాకు నీకు అని ఎగబడకూడదు. అర్థమైందా? సార్, యూ డోంట్ నో దిస్ విలేజ్ సార్. వెరీ కన్నింగ్ సార్. అందరూ ఐకమత్యంగా ఉంటామని మాట ఇవ్వాలి. సర్కారు డబ్బు కోసం ఆశపడకూడదు. కూర్చోండి కూర్చోండి. 10 రోజుల ముందు ఉత్తరాదిలో రిజర్వ్ బ్యాంకు కోసం కొత్తగా అచ్చు కాబడ్డ నోటు దొంగిలించబడ్డాయి. అవన్నీ ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి దారిలో వెళ్ళేటప్పుడు కనిపించకుండా పోయింది. ఇంకా ఉంది. ఆ లారీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో రహస్యంగా దాచబడిందని మాకు ఆచూకీ తెలిసింది. చెప్పండి సార్. చెప్తాను, కానీ ఎవరు వెతకడానికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ వారి డబ్బు, కోట్ల కొద్ది డబ్బు. అయ్యో స్వామి, తప్పు స్వామి. ఇలా ఇష్టం పరిగెత్తకూడదు. మనం అంతా ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే గ్రామానికి మంచిది. వదిలేసుకున్నానే. వెళ్ళిపోకండి స్వామి, నేను చెప్పేది వినండి స్వామి. ఊరు 2గా చీల్తే సిబిఐ వాళ్ళకు లాభం. ఇంతమంది జనాన్ని దాటి ఈ ప్రాంతం నుంచి ఆ కంటైనర్ ని టీటీ విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్ళలేడు. కల్లోలం రేపాం, ఊరు జనాలే కంటైనర్ పట్టుకుంటారు. వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓహో సార్, మీరు ఇలా వచ్చారా? సిబిఐ వాళ్ళ బుర్ర చాలా పెద్ద బుర్ర సార్. బాబాయ్, తొందరగా తొందరగా పోనీ, తొందరగా పోనీ అంటున్నాను కదా. ఏటమనువా, పోయినసారి తుపాకులు కలిస్తాయి అంటపడ్డారు కదా ఏబీసీ పోలీసులు. వాళ్ళు వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలంటున్నావే. ఇది లేనిపోను కూడా కదమ్మా. నీకు తెలియదు, ఊరుకో. వాళ్ళకి చేరాల్సిన సొత్తు ఎలాగోలాగా వాళ్ళ వెతికి అప్పగించాలి. వాళ్ళకి చేరాల్సిందా? మరి వాళ్ళకి వెళ్ళాలియా? కాదు, అవును అదే. కాస్త తొందరగా పోనీ. ఈ అమ్మాయినా? అవును. డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బుకి హక్కుదారు నువ్వు కాదని నాకు తెలుసు. అయ్యా, ఉత్త అమాయకురాలయ్యా, తనకేం తెలవదు. చెప్పవే, డబ్బు ఎక్కడుందో? పల్లెటూరు పిల్ల కదా అని వాక్క.
గొడవలతో ఒకటేసానంటే కాళ్ళు చేతులు ఎగిరిపోతాయి. తర్వాత జన్మంతా బట్టతలు వేసుకుని కుట్టుకుంటూనే తిరగాలి. ఇప్పుడు డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? చెప్పేయమ్మా దుర్మార్గులు. నేను చెప్పను. ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఎక్కడ? నేను చెప్పనంతే. ఆ అమ్మాయిని వదిలేండి, నేను చెప్తాను. కోట పక్క నుంచి బండి తీసుకెళ్లారు. నోరు జారక. సర్కారుకు చేరాల్సిన డబ్బు. ప్రవీణ్, వీళ్ళిద్దరిని బండెరకలు కట్టి నా డబ్బు దొరికింది, నా డబ్బు దొరికింది. ప్రవీణ్ ఓకే. రావే నా వీరమాచారి. హైవేస్ రోడ్స్ చెక్ చేసాం. పోలీస్కి రెడ్ అలర్ట్ ఇచ్చేసాం. వైలెన్స్ ఘాట్ సెక్షన్స్ బ్లాక్ చేసామంటే కంటైనర్ బయటకు తీసుకెళ్లలేరు. టీటీ ఆ రోడ్లు వెళ్తాడనుకో. సంబంధం లేని విషయాలు తలదొచ్చకండి ప్లీజ్. నన్ను మాట్లాడనివ్వండి. నేను మీకు సాయం చేయాలని చూస్తున్నాను. కంటైనర్ కొచ్చిన్ హార్బర్ వెళ్ళాలి. రేపు ఉదయాన్న ఇటాలియన్ లైనర్ ఓషనిక్ లో ఇండియా విడిచి వెళ్ళిపోతుంది. మనం ఇంకా రోడ్లు వెతుకుతుంటే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కేబిఎస్ వెంటనే ఢిల్లీ కాంటాక్ట్ చేయండి. ఫైనాన్స్ మినిస్టర్ తో పర్సనల్ గా మాట్లాడండి. డబ్బు దొరికిందని చెప్పండి. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో డబ్బు పట్టుకున్నామని చెప్పండి. గో హెడ్ విజయ్. నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ స్టాప్ చేయడానికి ప్రయత్నించండి. కాదంటే నెక్స్ట్ స్టేషన్ లేదా ఆ నెక్స్ట్ స్టేషన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ గో హెడ్ ఆన్ ద సార్ ఐ టేక్ యు టు ట్రైన్ కమ్ సార్. ఆన్ లెట్స్ గో. ప్లీజ్, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సిగ్నల్ టెండర్ ఇచ్చారా? నాది. రేయ్, పట్టుకోండ్రా.
పో త్వరగా పో. Go, 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 go fast!
పిల్లల దగ్గర నుంచి కొట్టేశా. నీ అబ్బా. ఇష్టయ్య, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నీకు సీతాలకి మధ్యలో నేను వచ్చి ఉండకూడదు. వయసులో నాకంటే పెద్దవాడివి, నువ్వే సీతాలకు తగిన వాడివి. సీతాలు నువ్వు చేసుకో, డబ్బు సంగతి నేను చూసుకుంటా. వద్దు చంటి, నువ్వు వయసులో చిన్నాడివి, నువ్వైతేనే దాన్ని సంతోషంగా చూసుకుంటావు. నేను తప్పుకోవడమే న్యాయం. ఈ డబ్బుతో నేను ఎలాగైనా బతకగలను. నువ్వు పెళ్లి చేసుకో. కాదు కిష్టయ్య, సీతాల్ని నువ్వు చేసుకో, డబ్బు సంగతి నేను చూసుకుంటా. చచ్చా, నువ్వు పెళ్లి చేసుకో, డబ్బు సంగతి నేను చూసుకుంటా. కాదు కాదు, సీతాలు నీదేరా, అప్పగించాను. డబ్బు పోతే పోయింది, నేనున్నానుగా. కాదు కాదు, నిన్ను సీతాలను కలిపేశాను. డబ్బు సంగతి నాకు వదిలే. వద్దొద్దు, సీతాలు నీకు, డబ్బు నాకు. రే, నువ్వు పెళ్లి చేసుకుని డబ్బు నాకు వదిలే. సచ్చినోళ్ళారా, ఆడకూతుర్ని ఎలా వస్తారా? మీకు నాకనే డబ్బంతా ముఖ్యం. అవును అవును, నిజమేగా. ఏమన్నారు? పారిపోకండి. ఏయ్! సదాశివం, రేప్ బడ్జెట్ ఇవాళ కనిపెట్టేశాం. అబ్బా, పెద్ద ఆయన నుంచి తప్పించుకున్నాం. ఏయ్, ఆడదాన్ని చూసి పరిగెడుతున్నారా? ఎక్కడికి పారిపోతారు? ఏయ్, ఏయ్, ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ. ఏయ్, పారిపోకండి. ఆగండి. పారిపోకండి. ఏయ్, నాకంటే మీకు డబ్బంతా ముఖ్యం. ఇంకోసారి చెప్పండి. నోరుకి పోగలరు.